గట్టిగా ఓకేనా చెప్పండి. ఏదైతే జీవో 115 ఇష్యూ చేశారో 4 సెప్టెంబర్, దీన్ని స్టాఫ్ నర్సులు వ్యతిరేకిస్తున్నారు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు. మరి ఇలాంటి దుర్మార్గ చర్య పాల్పడినందుకు నిజంగా విషయం చింతిస్తూ ప్రభుత్వం పైన మరి కృష్ణబాబు గారు ఎందుకు చేసి అర్థం కావట్లేదు. అతను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దయచేసి ఉన్న పరిస్థితి ఉన్నాడు, ఈ జీవం మేము చించి పడేస్తాం తప్ప ఇలాంటి పనికి మన జీవం తేవద్దు. ఈ స్టాఫ్ ఇప్పటికైనా సరే మారమని చెప్పుకొస్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే న్యాయం చేసి స్టాఫ్ నర్సులకి రెగ్యులేషన్ కొడతారు. చెప్పండి. నా పేరు శాంతి కుమార్ అండి. నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఏఎన్ఎం టు జీఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ పోస్టుల్లో పెడతామని చెప్పి జీవో నెంబర్ 115 డేటెడ్ 4వ తేదీన 9వ నెల మనకి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జీఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి. కాంట్రాక్ట్ పద్ధతిలో గత 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. మాకు రెగ్యులర్ పోస్ట్ అన్నది తీయలేదు. 2010 తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. చెప్పిన విషయమే 10 సార్లు చెప్తున్నాము. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి. ఈ రోజు నాడు ఎలా ఉందంటే అండి పరిస్థితి, స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జీఎన్ఎం కోర్స్ చదవవసరం లేదు, బీఎస్సీ చదవవసరం లేదు, డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి. ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు, జీఎన్ఎంలు, ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి. ఈ రోజు మా భవిష్యత్తు గురించి మేము ఇది చేయటం లేదండి. వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయి ఉన్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ 4 సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి. వాళ్ళకు కూడా ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు, ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డయాగ్నోస్లు కూడా చాలా వస్తూ ఉంటాయి. ప్రతి దానికి వెనకంజు వేయకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి. ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి. ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని రెగ్యులరైజేషన్ చేయండి. మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే, ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి. మాకు ఎవరి మీద గ్రెడ్జ్ లేదు. వాళ్ళు ఎందుకు కూర్చోవాలి, మా సీట్లలో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎంగా చదివి ఉన్నారో వాళ్ళకి 16 నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం జీఎన్ఎంగా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ క్యాడర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి. ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జీఎన్ఎం చదివి బీఎస్సీ చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు. వెంటనే జీవోని రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గవర్నమెంట్ అయినటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఈ విధంగా చెప్పుకుంటున్నామండి మా ఒక్క బాధని. ఏఎన్ఎంస్ కిందన ఆశా వర్కర్లు పనిచేస్తున్నారండి. అందులో కూడా 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా ఆ టైంకి ఏమీ అవకాశాలు లేక ఆశా వర్కర్ల కింద జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏఎన్ఎం ఏదైతే వర్క్ చేస్తుందో అంత స్టాటిస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేసి ఏఎన్ఎంకి ఇస్తే ఏఎన్ఎం గారు వచ్చి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆశా వర్కర్లకి ఇలాగే ఇప్పుడు ఏఎన్ఎంస్కి 16 నెలల ట్రైనింగ్ ఇచ్చి జనరల్ నర్సింగ్ ఇచ్చేమన్నారు కదా, జీఎన్ఎం పోస్టింగ్ ఇమ్మన్నారు కదా. మరి ఆశా వర్కర్లకి అంటే ఏఎన్ఎంస్కి 16 నెలలు అయినప్పుడు జనరల్ నర్సింగ్ చేయడానికి ఆశా వర్కర్లకి 8 నెలలు ఇస్తే ఏఎన్ఎం ప్రమోషన్ ఇచ్చేయచ్చు కదా. డైరెక్ట్ వాళ్ళు ఏఎన్ఎంస్ అయిపోతారు కదా. ఎందుకండి జీఎన్ఎం అనేది క్యాడర్, ఎందుకంటే కష్టపడి చదువుకొని వాళ్ళు 15 నెలల నుండి చేస్తున్నారండి. ఈ రోజు ఇచ్చింది ఇప్పుడు ట్రైనింగ్
అందరికీ కూడా ఇంటెన్సివ్ పీరియడ్ అని సంవత్సరం 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ మీద మేము అప్పుడే హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరూ కూడా పిటిషన్ ఇస్తే అది వాళ్ళకి స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇవ్వడం లేదు, ఓన్లీ నైపుణ్య శిక్షణ అని మాత్రం మాకు అప్పుడు చెప్పారు. ఈ నైపుణ్య శిక్షణ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్ గా జీవో 115 రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అన్ని కూడా ఏ నెంబర్కి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నామన్నమాట. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో, ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ని అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి, ఏ నెంబర్లకు కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టులో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళు ప్రమోషన్స్ హెచ్వి సిహెచ్ ఆ విధంగా ఏఎన్ఎంస్ ప్రమోషన్లో వెళ్ళాలి కానీ వాళ్ళతో స్టాఫ్ నర్సుల పోస్టులో వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు, మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక హోమ్ గార్డ్ తీసుకొచ్చి ఒక ఎస్ఐ ప్రమోషన్ ఇస్తాము, ఎస్ఐ క్యాడర్ లో కూర్చోబెడతాము అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అదే విధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ డిపార్ట్మెంట్ కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ లో మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు? ఏఎన్ఎంలు తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్ట్ లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? అంటే ఇంతవరకు ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ రోడ్లు ఎక్కి వాళ్ళు ధర్నాలు చేశారనా? ఇంతవరకు ఏ స్టాఫ్ నర్సులు కోవిడ్ టైంలో కూడా మాకు జీతాలు లేని పరిస్థితుల్లో కూడా మేము ధర్నాలు చేయలేదే. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము అడగడం తప్ప ఎంతవరకు మేము ఎటువంటి ధర్నాలకి పాల్పడలేదు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా మా పోస్టులో ఏఎన్ఎంలు తీసుకొచ్చి పెట్టడం ద్వారా అంటే స్టాఫ్ నర్సుల మీద ఎంత వివక్షత ఉందో అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీనిని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నారు. ఈ ధర్నా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో మాకు న్యాయం చేయకపోతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టుల్లో మా స్టాఫ్ నర్సులు తప్ప ఏఎన్ఎంలు రెగ్యులర్గా చేస్తే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మా రాష్ట్ర కమిటీ నాయకులు తర్వాత మన జిల్లా కమిటీ నాయకులు కూడా మాకు చాలా కాలంగా స్టాఫ్ నర్సులు జిఎన్ఎంలు బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వివిధ రకాల పిహెచ్సి సిహెచ్సిల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కొంతమంది ఏఎన్ఎంలకి కొంత ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ప్లేస్ను భర్తీ చేద్దామని చెప్పి కొత్తగా ఒక జీవోని ప్రారంభించారు. ఆ జీవో పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ఈ జిఎన్ఎంలుగా అందుబాటులో ఉండటం మంచిదే, కానీ వీళ్ళు ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదని డాక్టర్గా మేము భావిస్తున్నాం. అందుకోసం వీళ్ళని ఇలా కంటిన్యూ చేస్తూ వీళ్ళకి అదనంగా హాస్పిటల్ బలంగా చేకూర్చడానికి వాళ్ళని అదనంగా రిక్రూట్ చేయాలి, కానీ వీళ్ళు ఎవరిని విధుల నుంచి చేయడం కానీ లేకపోతే వీళ్ళనే పర్మనెంట్గా ఆ పోస్టులో రిక్రూట్ చేయడానికి ఏదైనా జీవో కానీ లేకపోతే అనుమతి కానీ ఇస్తే బాగుంటుందని డాక్టర్గా మేమందరం భావిస్తున్నాం.